చేస్తారని ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది. చేతనైతే అట్లాంటి వాటి మీద ఎంక్వైరీలు చేసి ఉండాల్సింది. అదేం జరగలేదు ఇక్కడ, అది విచిత్రం. సార్ వాస్తవానికి ఏడాది పైగా అవుతుంది వీళ్ళు రాజీనామాలు చేసి, ఇంకా ఆమోదించలేదు. అంటే చైర్మన్ కొన్న విచక్షణాధికారాలతో ఎన్నాళ్ళైనా దీన్ని ఆపచ్చా? ఆల్రెడీ కోర్టు కూడా జోక్యం చేసుకుంది, కోర్టు కూడా వివరణ అడిగింది. కోర్టు జోక్యం లేకపోయి ఉంటే కనుక వీళ్ళు డ్రామా ఆడేవాళ్ళు. ఇదివరకు కనుక రాష్ట్ర విభజన టైంలో గుర్తుంటే 2009 అంటే 2009లో ఎన్నికలు జరిగినాయి కదా. 2009లో ఎన్నికలు జరిగితే 2009 డిసెంబర్లో తెలంగాణ ప్రకటన ఇచ్చారు. 9 డిసెంబర్ 9న 23న అబేయన్స్లో పెట్టారు. ఈ 9 నుంచి 23 లోపు 156 మంది ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఆంధ్రాకి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేసి పడేశాడు. 156 ఆ రోజు. ఆ తర్వాతన అబేయన్స్లో పెట్టారు తెలంగాణ దాన్ని. ఆ తర్వాత ఒక ఏడాదిన్నర తర్వాత తెలంగాణ వాళ్ళు రాజీనామాలు చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ. అయ్యి ఆమోదించలేదు, కోర్టులకు వెళ్ళారు, అన్నీ అయినాయి. చివరికి అప్పుడు నాదెళ్ల మనోహర్ స్పీకరు 2014లో సభని లాస్ట్ సమావేశం జరిగిన రోజున, సభ క్లోజ్ అయ్యేటటువంటి టైంలో దీని మీదన నేను అందరితో మాట్లాడాను, ఎంక్వైరీలు చేశానంటూ అనేక మందిది రాజీనామాలని